మనం బైబిల్ పనులు వాడుకుందాము. పఠింప శ్రేష్ఠ గ్రంథం, తర్వాత కొద్దిగా ఒక 10 నిమిషాలు సాక్ష్యం పడుతున్నాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కొద్దిగా సాక్ష్యం ఉందా? సాక్ష్యమే వాక్యం ఉంది. ప్రార్థన చేసుకుందాము. మా పేరు పర్లోకపు తండ్రి, సైవమైన దేవ, నిజమైన అనుకున్నాం చూసుకుంటుంది. ఈ యొక్క ఉదయకాలం గురించి మీరు చూపిన మహాకృపాంతరం ప్రభావ ఆరాధనలో పల్లబడతాను. మీరు చేసిన సహాయం కొరకు చూసుకుంటుంది. తెలియ ప్రభావ నా సాక్ష్యాన్ని పంచుకుంటూ మీరు సహాయం చేయండి, కృపాన్ని పెంచండి. అనువుని మీరు తోడుగా వండుకొని మీకు కోరుకుంటూ సంవత్సరానికి ప్రభావ మీ యొక్క ప్రజల సమయాన్ని వ్యర్థం చేయకుండా మీరు నాకు సహాయం చేయమని, ప్రభావ ఏదైతే అవసరమో అది మాత్రమే దయచేయమని కృపను కోరుకుంటూ సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామం నుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. నా పేరు నా పేరు వెంకట్ కుమార్. మాది కడప దగ్గర జమ్మలమడు దగ్గర మైలవరం. సో మా అమ్మ పేరు వచ్చి సావిత్రి, మా నాన్న పేరు రామకృష్ణయ్య. సో నాకు ఒక చెల్లెలు, తన పేరు పద్మ, తనకు కూడా మ్యారేజ్ అయింది. మా బావగారి పేరు ప్రకాష్. సో రీసెంట్గా నాకు కూడా మ్యారేజ్ అయింది. మా భార్య పేరు అనుష, తను ఇక్కడ ఉంది. సో మేము పటాన్చెరులో ఉంటాం. పటాన్చెరు నుంచి ఇక్కడికి వచ్చాం. సో నాకు కొంచెం సాక్షి చెప్పమంటారు కాబట్టి నాకైతే నేను ఎప్పుడు పెద్దగా ఎవరికి చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. సో ఫస్ట్ టైం ఇది. సో ఏదైనా పొరపాట్లు క్షమించండి. సో 2011లో మా అమ్మకి ఒక మేజర్ ప్రాబ్లం వచ్చింది. అంటే ఈ స్పైనల్ కార్డ్ దగ్గర కండ పెరిగింది. అది పెరగడం వల్ల ఏమవుతుందంటే అది విపరీతంగా పెయిన్ వస్తుంది. అంటే ఎట్లా పెయిన్ అంటే కనీసం నిలబడుకోలేక కూర్చోలేక కూడా అంత పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్లో ఏం చేయాలో తెలియక మేము మాకు తెలిసిన చోటల్లా పోయినాం. అంటే హాస్పిటల్కి పోయినాం, తర్వాత గుళ్ళో పోయినాం, తర్వాత పూజలు చేసినాం. మేము ఏం చేయాలో ఎట్లా చేయాలో అవన్నీ చేసినాం. సో ఇవన్నీ ఏం చేసినా కూడా అప్పటికప్పుడు పనిచేస్తుంది తప్ప తిరిగి మళ్ళీ అది కొంచెంసేపటికి కొన్ని రోజులకి మళ్ళీ నార్మల్ అవుతుంది. టాబ్లెట్లు వాడితే కొన్ని రోజులు అవుతుంది, ఏదైనా పూజలు చేస్తే కొన్ని రోజులు నార్మల్గా ఉంటుంది. సో ఇట్లా కంటిన్యూ అవుతుంటే మాకు ఏం చేయాలో అర్థం కాలే, ఎటు వాళ్ళు కూడా మాకు అర్థం కాలే. అప్పుడు మాకు పెద్దగా ఎవరు చెప్పేటప్పుడు ఎవరు లేరు. సో ఇట్లా కొనసాగుతుంది. ఇది జరిగేటప్పుడు ఇంతకు ముందు మాకు చాలాసార్లు స్టీఫెన్ అంకుల్ అని మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉంటాడు. ఆయన మాకు సువార్త చెప్తూ వచ్చినాడు, చాలాసార్లు చెప్పినాడు. అయితే మేము ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు. అదే టైంలో ఆయన మా దగ్గరికి వచ్చి మీరు గుళ్ళకు పోతున్నారు, గోపురాలకు పోతున్నారు, అన్నీ చేస్తున్నారు, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు దేవుని నమ్మకమని చెప్పట్లేదు, మీ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒకసారి మీరు దేవుని దగ్గరికి రండి, ప్రారంభం చేసుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్పినాడు. సరే అని చెప్పి మేము కూడా ఆయన మాట నమ్మి అదే టైంలోనే 2011లోనే గుత్తికి పోయినాం. గుత్తికి పోతే అక్కడ ఏంటంటే ఒక సాంప్రదాయం ఏంటంటే 7 వారాలు తిరగాలి. అక్కడ 7 వారాలు తిరిగితేనే అది బాగా అవుతానే అది నమ్ముతారు అక్కడ అందరూ. సో మాకు కూడా అదే చెప్తున్నారు. మేము కూడా ఏం చేసామంటే 7 వారాలకు అట్నే తిరిగినాం. తిరిగిన తర్వాత ఇంకా మాకు 7 వారాలు తిరిగినాం. అప్పుడు కూడా పెయిన్ కొంచెం తగ్గింది, కొంచెం బాగానే ఉంది. ఇంకా టాబ్లెట్లు వాడుతున్నాయి, అది అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చెకప్ కోసం అని పోయినాం. చెకప్ కోసం అని పోతే అప్పుడు ఆ గుత్తికి పోయినప్పుడు మా అమ్మ ఏమని ప్రార్థన చేసుకుందంటే, మా అమ్మకు ప్రార్థన చేసి రాదు అప్పుడు, బట్ కానీ తనకు వచ్చిన ప్రార్థన ఏం చేసుకుందంటే, ప్రభువా నాకు నువ్వు సహాయం చేస్తే, నన్ను నువ్వు కాపాడితే, ఈ పరిస్థితిలోంచి మమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఎందుకంటే డాక్టర్లు ఏం చెప్పినారంటే అది ఆపరేషన్ అయితే చేస్తాం, బట్ కానీ స్పైనల్ కార్డ్ దగ్గర కాబట్టి ఏ చిన్న మిస్టేక్ జరిగినా మనిషి ప్యారలైజ్ అవుతుంది, మనిషి కూడా ఛాన్స్ తక్కువ, 50-50 ఛాన్స్. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అట్లా జీవితకాలం అట్లా పడిపోవచ్చు, మనసులో పడిపోవచ్చు, లేదంటే ఏమైనా జరగచ్చు. దానికి మేము గ్యారంటీ ఉన్నాం. అన్నిటికీ మీరు ఓకే అంటే మేము చేస్తాం, లేదు వద్దనుకుంటే మీ టాబ్లెట్లు వాడుకొని మీ ఇష్టం అని చెప్పినారు. సో ఈ పరిస్థితుల్లో మా అమ్మకి ఏం చేయాలో తెలియక బలంగా తీర్మానం చేసుకుంది. ఏమని, నాకు అన్ని దేవుళ్ళకు మొక్కిన, నాకు ఎవరు సహాయం చేయలేదు, నువ్వు దేవుని వంట అయితే, నువ్వు నిజంగా దేవుని అయితే, నువ్వు సహాయం చేసే దేవుని అయితే నాకు సహాయం చేయి.
ఒకవేళ నువ్వు నన్ను స్వస్థపరిస్తే, నువ్వు నన్ను కాపాడితే నేను అన్ని దేవులను వదిలిపెట్టి నీ దగ్గరికి వస్తా అని చెప్పి 7 వారాలు అదే మాట ప్రారంభం చేసుకుంటూ వచ్చింది. సో 7 వారాలు అట్లా ప్రారంభం చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా మా అమ్మని స్వస్థపరిచాడు. పెయిన్ మొత్తం తగ్గింది, కండ కూడా తగ్గిపోయింది. సో 7 వారాల తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ 7 వారాల కొన్ని రోజులు టాబ్లెట్లు వాడినాం. తర్వాత మధ్యలో కొన్ని జరిగినాయి. సో టైం లేదు కాబట్టి అంత చెప్పట్లేదు. ఇక తర్వాత మధ్యలో చెకప్ పోయినాం. చెకప్ పోతే డాక్టర్లు ఏం చెప్పినారంటే స్కానింగ్ చేసినారు, చూసినారు, అది ఏం లేదమ్మా, బాగుంది, అంత దేవుడు అద్భుతంగా మీకు అంటే మీకు ఇట్లా ఏం చేశారమ్మా అని అడిగాను. ఫస్ట్ ఏం చేశారంటే ఏం చేయలేదు సార్, మీరు ఇచ్చే టాబ్లెట్లు వాడినాం, అయితే గుర్తికోమని చెప్పినారు, పోయినాం సార్ అంటే నేను కూడా విన్నా అమ్మ, చాలామంది కొంతమంది 20 ఏళ్ళ నుంచి పిల్లలు పుట్టినోళ్ళు ఉన్నారు, తర్వాత కొంతమందికి క్యాన్సర్ ఉన్నట్టు ఉన్నారు, కొంతమంది ఇట్లా చాలామంది బాగుపడ్డారు, నేను కూడా విన్నా, అయితే మేము చేయలేదు, అక్కడ చాలా వరకు జరుగుతున్నాయి, సో మంచిదిలేమ్మా అని చెప్పి ఆయన డాక్టర్ చెప్పేసి ఇంకా వెళ్ళిపోని చెప్పాడు. సో మేము అదే ఆ తీర్మానం, అమ్మ తీర్మానం ఏ తీర్మానం చేసుకుందో అదే తీర్మానం బట్టి ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత మా మైలవరంలో ఒక సుబ్బుజంకులు ఉన్నాడు, ఆయన జైరాబాద్లో ఉన్నాడు. సో ఆయన ఇన్వైట్ చేసినాం మా ఇంటికి, అంటే మా ఆయన వచ్చినాడు అటు సైడు పారం చేయడానికి వేరే వాళ్ళ ఇంటికి, మా ఇంటికి కూడా పిలిచినాం. పిలిస్తే ఆయన వచ్చినాడు. వచ్చిన తర్వాత కూర్చోబెట్టినాడు, చెప్పినాడు ఏం జరిగింది, ఎట్లా జరిగిందంటే ఇట్లంతా చెప్పినాం, ఇట్లా జరిగింది చెప్తే ఆయన ఏం చెప్పినాడంటే, మీరు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడమ్మా, దేవుడు మన కోసం ప్రాణం పెట్టినాడు, మన కోసం రక్తం కాల్చినాడు, ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచినాడు అని చెప్పి స్వార్థ చెప్పినాడు మాకు. ఆ స్వార్థ చెప్పిన తర్వాత ఆయన స్వార్థ చెప్పడం ద్వారా మాకుంగా మేము దేవుడు తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం దొరికింది. సో ఆయన ఏం చేశాడంటే స్వార్థ చెప్పినాడు, అప్పుడప్పుడు వచ్చి మా కోసం ప్రార్థన చేసేవాడు. అయితే ఇదే టైంలో మందిరంలో వర్క్ జరిగేది, మందిరం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నది. ఆ టైంలో ఆయన ఏం చేశాడంటే, దేవుడు మీకు సహాయం చేశాడు కదమ్మా, దేవుని పని మీరు చేయాలని చెప్పేసి మీరు దేవుని ఇంటికి రండి, దేవుని ఇంట్లో పని చేయడం అని చెప్పినాడు. ఇక మేము కూడా దేవుడి కోసం పని చేయాలి కదా అని చెప్పి దేవుని మందిరానికి పోయినాం. సో అట్లా దేవుని మందిరానికి పోయినప్పుడు ఆయన దేవుడికి ఇంకా ఎక్కువ తెలుసుకోవడం ద్వారా, ఆయన మాకు చెప్పడం ద్వారా తెలుసుకొని దేవునిలో ఇంకా ఎక్కువ బలపడి మా అమ్మ వాళ్ళు అదే టైంలో 2011లో బాప్సం తీసుకున్నారు, మా అమ్మ మా నాన్న ఇద్దరు. అయితే నేను అప్పుడు చిన్నపిల్లని కాబట్టి వాస్తవాన్ని నేను కూడా దేవుని నమ్ముకున్నాను ఫస్టే. నేను ఆ టైంలో చిన్నపిల్లని కాబట్టి నా బాప్సం ఇవ్వలేదు. సో నేను కూడా తీసుకోవాలనుకున్నా, కానీ నాకు ఇవ్వలేదు. సో 2014లో నేను కూడా బాప్సం తీసుకున్నా. 2018లో మా చెల్లెలు బాప్సం తీసుకుంది. సో ఇట్లా మేము అందరూ రక్షింపబడ్డాం. అయితే ఇదంతా జరుగుతూ వచ్చింది. 2018 వరకు మా బాగానే ఉంది. తర్వాత 2022లో మా నాన్నకి అదేమంటారు లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో లివర్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల దాదాపు ఒక 1.5 year వరకు బెడ్ మీద ఉన్నాడు. అంటే పూర్తిగా ఓన్లీ ఫుడ్ కూడా తీసుకునే స్థితిలో ఉన్నాడు, ఓన్లీ బాటిల్స్తోనే కొన్ని రోజులు బతికినాడు. సో అట్లా మా నాన్న చాలా వరకు ముదిలో ఉన్నాడు. అయితే 2022లోనే సెప్టెంబర్లో మా నాన్న చనిపోతూ వచ్చినాడు. అయితే తర్వాత అయినప్పటికీ దేవుడు మమ్మల్ని ఏమి విడిచిపెట్టలేదు. మా బంధువులందరూ మమ్మల్ని విడిచిపెట్టినా, మా స్నేహితులు మమ్మల్ని అందరూ విడిచిపెట్టినా దేవుడు ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. మాకు ఎప్పుడు కూడా మమ్మల్ని అన్యాయం చేయలేదు. తర్వాత మా చెల్లెలకి కూడా అదే టైంలో మా నాన్న బెడ్ మీద ఉన్నప్పుడే మా చెల్లెలకి మేమందరం కూడా మా నాన్న చూసుకునే టైం బిజీలో ఉన్నాం. అయితే మా చెల్లెలి పెళ్ళి దేవుడే మాకు సాయం చేసినాడు. సంఘమే మా పక్షాన్ని ఉండి మేము ఏం చేయకపోయినా వాళ్ళే అందరినీ మా బంధువులు వస్తే వాళ్ళని చూసుకొని వంట చేసి, తర్వాత మా చెల్లెలకి ఏం కావాలో అవన్నీ చూసుకొని, సో అద్భుతంగా మా చెల్లెలి పెళ్లి విషయంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. తర్వాత నా పెళ్లి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. సో మేము దేవుని నమ్ముకున్న తర్వాత మా బంధువులందరూ మమ్మల్ని వదిలేసినారు, ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోలేదు. అంటే ఈవెన్ మేము ఉన్నామా పోయినామా అని కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. సో ఇక ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా మీరు కాని దేవుని నమ్ముకున్నారు, తర్వాత ఏమంటారు మీరు ఏదో ఒక ఫారెన్ దేవుని నమ్ముకున్నారని చెప్పి వాళ్ళ కొద్ది వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడేవారు. అయితే మేము ఎవరిని మాట్లాడినా దేవుడు మాతో ఉన్నాడనే ఒక నమ్మకంతో మేము ప్రతి పరిస్థితిలో దేవుని మీద నమ్మకం పెట్టుకొని వస్తూ వచ్చినాం. సో ఏదైతే మేము దేవుని నమ్ముతా వచ్చినామో ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు మమ్మల్ని రోజు నిలబెడతా వచ్చినాడు. సో ఏదైనా సరే మనం కూడా దేవుని నమ్ముకున్నప్పుడు చాలా కష్టాలు వస్తాయి. ఇవి ఎట్లాంటి కష్టాలంటే, మనం దేవునిలో ఉండడానికి జస్ట్ ఒక 10% మనకు అవకాశం ఉంటుంది, మిగతా 90% దేవునిలోంచి పోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మా బంధువులు కానీ, మాకున్న పరిస్థితులు కానీ, ఇంకా ఈ చాలా పరిస్థితులన్నీ మనందరం దేవుని దూరం చేయాలని చూసినాయి. కానీ అయితే దేవుడు మాకు సహాయం చేస్తూ వచ్చినాడు. అయితే మేము కూడా దేవుని కోసం అట్లనే బతుకుతూ వచ్చినాం. సో ఆ సహాయాన్ని బట్టి దేవుడి ఇంతవరకు మేము వచ్చినాం. సో మాకు కూడా రీసెంట్గా పెళ్ళయింది మొన్న 1 month బ్యాక్. సో మా కోసం ప్రార్థన చేయండి. ఎవడు చప్పట్లు కొట్టారు చేసుకుందా? ఒక్క 2 నిమిషాలే వాడు చెప్తాను. వాళ్ళ కుమారు వాళ్ళ నాయన
పేరు చిన్న కిట్టి అంటారు, కిష్టయ్య అంటారు కానీ చిన్న కిట్టి. 98లో పుట్టాడు. 98 అంటే అప్పుడు నేను 10th క్లాస్. 10th క్లాస్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. వాళ్ళ ఆయన మరి గురించి కొన్ని మాటలు. 89లో అప్పటికే 10 సంవత్సరాలు నాకు. 89లోనే వాళ్ళ ఆయన నాకంటే ఒక 7 సంవత్సరాలు పెద్దోడు. ఎలాగా ఆయనతో మాకు సంబంధం అంటే వాళ్ళ ఆయన మా నాయన అంటే జులాయి తిరిగేవాడు, ఏ పని పాట లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటా. అంటే మా నాయన చేసి అప్పట్లో సారాయి పొట్లాలు ఉంటాయి కదా, పాతకాలం సారాయి పొట్లాలు తెలుసా మీకు? నాటు సారాయి తెలుసా? నాటు సారాయి కూడా తెలుసు అని చూడలే కదా. నాటు సారాయి ప్యాకెట్లు అవి ఏం చేశాడంటే మా ఆయన తెప్పించుకోడు. ఎందుకంటే ఇంత ఉద్యోగం చేసేటోడు సిగ్గు లేకుండా తెప్పించుకుంటాడు ఆయన. అంటే సైక్ కాకుండా వీళ్ళ నాయనకి ఇచ్చి పంపించేది. ఎవరికే? ఈ కుమార్ వాళ్ళ ఆయనకు చిన్న కిట్టిండు. ఆయన పోయి నేను అప్పుడున్న మా ఎంత వయసు వీలేం కంటే వీలేమంత వయసు ఉంటారు, తక్కువ ఇంకా. పోయేది ఎడక్క పోయి తీసుకొచ్చి ఇంటర్లకు ఇచ్చేది. ఎట్లాగంటే మా నాన్న ఏ పని చెప్పినా కూడా, ఎవరు ఏ పని చెప్పినా కూడా చేసేవాడు. మరి నేను రక్షింపబడిన తర్వాత అనుకున్నా నేను 99లో రక్షింపబడ్డా. మరి వీళ్ళందరూ రక్షింపబడలేదే. ఆ మందిరం ఆరంభించినప్పుడు కూడా మేము ఉన్నాం. 89లో 90లో అప్పుడు హెబ్రోన్ మందిరం ఇంకా ఆరంభించలే. అప్పుడు జరుగుతుంది, పరిచయం జరుగుతుంది. కింద కాలనీలో జాన్ తాత అని ఒక ఆయన ఉన్నాడు, జరుగుతుంది. అది ఆరంభించిన తర్వాత అది వాళ్ళు వేరే దగ్గర సంఘం కట్టుకున్నారు. ఎలాగా వీళ్ళు ఇంతగా దుర్మార్గంగా, అంటే లోకంలో అంత దౌర్భాగ్యం నడిచే వారిని దేవుడు ఎట్లా పట్టుకున్నాడు? సువార్త చెప్పేది ఏమి ఉండదు, ఎవరో సువార్త చెప్పాల. దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి? నడిపించాడు. తర్వాత ఆయన రక్షింపబడిన తర్వాత మా స్నేహితుడు ఉన్నాడు మోషే. అరే చిన్నగట్టన కూడా రక్షింపబడ్డాడు, ప్రార్థనకు వచ్చాడు, మందిరానికి వచ్చాడు, బాప్తీసం తీసుకున్నా అంటే ఎంత సంతోషమైందో. ఇంకొక అన్న ఉన్నాడు నాకు ప్యాంట్ షర్ట్ కుట్టేటోడు, ఎవరు? గోపాలన్న, టైలర్. ఆయన కూడా రక్షింపబడ్డాడు. అన్య కులాల నుంచి మతాల నుంచి వచ్చిన వాళ్ళు రక్షింపబడ్డాడు, మారుమోసం తీసుకు. ఇంకా వీళ్ళ నాయన చనిపోక మునుపు నుంచి ఒకసారి వచ్చాడు. మేము గుంటూరు దగ్గర ఉన్నప్పుడు మోషే వీళ్ళ నాయన ఇద్దరు కలిసి వచ్చారు. నన్ను చూడడానికి వచ్చారు, చూశారు. ఏం రాజన్న ఎట్లుండా బాగుండా అని అడిగాడు. అన్నీ అయిపోయాయి. వీళ్ళ నాయనకుంటే ఆసక్తి ఒకసారి ఒక్క మాట చెప్తా. సుబుద్ధన్ ఇప్పుడు జహీరాబాద్ ఉన్నాడు, సేవకుడు, 10 సంవత్సరాలు చేశాడు ఆయన. ఆయన అక్కడ నుంచి జహీరాబాద్ బాగా వినండి, జహీరాబాద్ నుంచి అక్కడ అది మైలవరం నుంచి మైదుకూరుకి వెళ్ళాడు. మైదుకూరు దీనికి ఒక 30-40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్ళాడు. అక్కడ మందిరం కడుతున్నారు. వీళ్ళ నాన్న ఎంత సేవ చేశాడంటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు ఆడికి పోయి నెలలు మందిరానికి పునాదులు వేసినప్పుడు నెలలు పనిచేసేవాడు. మేము అనేవాళ్ళం, మోసే అన్నాడు, అరే ఇక్కడి నుంచి ఆడికి పోతాడరా, చిన్నకెట్టన్న చెప్పరా ఆయన అంటే. ప్రేమ అట్టాదిరా, ప్రేమ. ఎవరి ప్రేమ చెప్పండి? దేవుడి ప్రేమ, దైవబుడుల యొక్క ప్రేమ. అక్కడికి వెళ్ళి పనిచేసేవాడు. ఏడకు వచ్చి పని చేయమంటే మనకు పెద్దగా వెళ్ళిపోతాం. 50 కిలోమీటర్లు వెళ్ళి దేవుడు పనిచేసేవాడు. మేము చూసినాము కాబట్టి చెప్తున్నాం. కాబట్టి విశ్వాసం అనేది హృదయంలో మనం ఉండాలి. చనిపోయినా కూడా ఇప్పటికి కాదు, ఇంకా 50 సంవత్సరాలైనా, నాకు ఇంకా ఒక 70 సంవత్సరాలైనా వాళ్ళ ఆయన మర్చిపోయి నేను చెప్పండి. ఎందుకు మర్చిపోతాను నేను చెప్పండి? చిన్నప్పటి నుంచి ఆయన నాకు తెలుసు. ఒక వ్యక్తి ఎట్లాగ రక్షణలోకి వచ్చాడు, తర్వాత తన జీవితం ఎలాగ గడిపాడని మనకు బాగా తెలుసు. మన జీవితాలు కూడా ఎట్లా ఉండాలంటే, మనం చనిపోయినా కూడా మనల్ని ఏం చేయాలి? అందరూ గుర్తుపెట్టుకోవాలి. చచ్చిపోయిన 2 రోజులు అనేది మర్చిపోవడం కాదు. చచ్చిపోయినా సరే ఆ వ్యక్తిని, ఎందుకంటే వాళ్ళ ఆయన చనిపోయినప్పుడు నేను పోలేకపోయినా, రేపు భూస్థానపరంగా రాత్రి చెప్పినారు నాకు. రేపు భూస్థానపరం నాకు రాత్రి చెప్పారు, లేకపోతే నేను వెళ్ళేవాడిని. కాబట్టి మనకు ప్రభు ఎంత మేలు చేశాడో ఆ మేలు బట్టి ప్రభు సేవా పరిచయంలో మందిరంలో ఎంత చక్క పనిచేస్తాడంటే అసలు అలిసిపోకుండా పనిచేస్తాడు. ఊరికి ఎక్కువ 2 పనులు చేశాడు, కూర్చునేది కాదు, అలిసిపోకుండా పనిచేస్తాడు. అలాగా మనం కూడా ఉండాలి. అర్థమైందా? కాబట్టి గుర్తించుకుందా. వారే కాదు, మనం కూడా అలా ఉండడానికి ప్రభు మనకి ఇచ్చాడు. అలా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయదు. మనం లేచినబడి పాట పాడుకుందాము. 7 విలియమ్స్